Once again, good afternoon and welcome to our second class for today. మన మార్నింగ్ క్లాస్లో RDNA టెక్నాలజీ, RDNA సాంకేతిక శాస్త్రంలో ఉండే వివిధ రకాల దశలను గురించి మనము చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే, మరి RDNA టెక్నాలజీలో మనము వాంఛనీయ జన్యువును తీసుకొని ఒక సరి అయిన వాహకంలో ప్రవేశపెడతాం. జన్యు ఇంజనీరింగ్ RDNA టెక్నాలజీలో అతిధేయ కణంలోకి మనకు కావలసిన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టాలి అంటే మధ్యలో ఒక వాహకం ఉండాలి. ఇట్స్ ఎ వెక్టార్. There should be a vector for the transfer of our desired gene into the host cells. So these vectors are different types. ఈ వాహకాలు వివిధ రకాలైనటువంటి వాహకాలను మనము RDNA సాంకేతిక శాస్త్రంలో ఉపయోగిస్తాం అన్నమాట. పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, కన్వీనియంట్ని బట్టి రకరకాలైనటువంటి జన్యు వాహకాలను మనం మన ప్రయోగానికి ఉపయోగించుకుంటాం. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటిది అంటే, RDNA టెక్నాలజీలో ఉపయోగించే వాహకాలు, సింపుల్ గా జన్యు వాహకాలు, అది హెడ్డింగ్, అది టాపిక్ అన్నమాట. వాహకాలు అంటే వెంటనే ప్రధానంగా మనము మొట్టమొదట వచ్చేటువంటిది, వరుస సంఖ్యలో మొదట వచ్చేది ప్లాస్మిడ్లు. ప్లాస్మిడ్లను విరివిగా జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల్లో వాహకాలుగా వాటిని మనం ఉపయోగిస్తాం అన్నమాట, ప్లాస్మిడ్లు. అంటే ప్లాస్మిడ్ అంటే డెఫినేషన్ ఏంటిది? ప్లాస్మిడ్ అంటే డెఫినేషన్ ఏంటిది? ఎవరు చెప్తారు? ఒక కంప్రహెన్సివ్ డెఫినేషన్ కావాలి నాకు. ఎనీబడి? ప్లాస్మిడ్ అంటే కంప్లీట్ డెఫినేషన్. ఆ డెఫినేషన్ ఒకటి రాసినా చాలు, మీరు 2 మార్కులు వచ్చేస్తాయి. బ్యాక్టీరియాలోని డిఎన్ఏకు అదనంగా ఉన్న చిన్నని గుండ్ర డిఎన్ఏ భాగాన్ని ప్లాస్మిడ్ అంటారు సార్. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? సత్యవతి సార్. జ్యోతినా? సత్యవతి సార్. సత్యవతి సార్. సత్యవతి, బొండి సత్యవతి. ఓకే ఓకే, రైట్. బ్యాక్టీరియాలో అదనంగా ఉండే ప్రధాన డిఎన్ఏ కాకుండా అదనంగా ఉండే స్వయం ప్రతిపత్తి చెందగల చిన్న గుండ్రని డిఎన్ఏను ప్లాస్మిడ్ అంటారు. ఇది డెఫినేషన్ అన్నమాట. అదర్ దాన్ ది మెయిన్ క్రోమోజోమ్, there are small round autonomously replicated DNA molecules are called as the plasmids. అదనంగా ఉండే చిన్న గుండ్రని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి DNA అణువులనే ప్లాస్మిడ్లు అని పిలుస్తారు అన్నమాట. వీటిని ఎక్కువగా మనం ఉపయోగిస్తాం జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలలో. yes, who is that? సార్ కెమిస్ట్రీ క్లస్టర్ క్లాస్ ఉందన్నారు సార్. ఇప్పుడు మాకు కెమిస్ట్రీ క్లస్టర్ క్లాస్ ఉందన్నారు సార్. వెనే సార్ నాకు అర్థం కాలేదమ్మా, ఏంటిది డౌటా? ఏంటిది నీ ప్రాబ్లం? క్లస్టర్ క్లాస్ ఉందన్నా సార్. ఎక్స్ట్రా క్లాసా? ఇప్పుడు క్లస్టర్ క్లాస్ ఉంది సార్ మాకు. ఓకే, కెమిస్ట్రీ క్లస్టర్ ఎస్టర్ క్లాస్ సార్. ఇప్పుడు కెమిస్ట్రీ ఉందా మీకు క్లస్టర్ సార్? కెమిస్ట్రీ ఉందా క్లస్టర్? ఇప్పుడు క్లస్టర్ ఆఫ్టర్నూన్, ఐ మీన్ 2 గంటలకు చెప్తానండి. క్లస్టర్ బాటనీ 2 గంటలకు. ఇప్పుడు కూడా ఎలెక్టివ్ పేపరే చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. ఫ్రైడే ఫస్ట్ అవర్, థర్డ్ అవర్ ఎలెక్టివ్ పేపరే చెప్తాను. ఆఫ్టర్నూన్ అవర్స్ లో క్లస్టర్ పేపర్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. సార్
ఆదిరాజ్కి కెమిస్ట్రీ క్లస్టర్ క్లాస్ ఇప్పుడు ఉందండి సార్, వాళ్ళకి సార్ చెప్పారండి సార్ వాళ్ళకి. ఓహో, కెమిస్ట్రీ క్లస్టర్ ఉందా ఇప్పుడు? అవును సార్. ఓకే ఓకే ఓకే, సరే జాయిన్ అవ్వమని, అయితే జాయిన్ అవ్వమను. మరి కెమిస్ట్రీ ఎవరుండరు, అందరూ జాయిన్ అవ్వాలి కదా. అవును సార్, ఆ ఎంపీసీ వాళ్ళు కదా సార్, అందరూ ఓన్లీ బాటనీ నుంచి అయితే ఆదిరాజ్ ఒక్కటే తీసుకున్నారు సార్ కెమిస్ట్రీ క్లస్టర్. ఓకే, అయితే ఓకే, రైట్. అది ఒక్కడే ఉన్నాడా సిబిజెడ్ నుండి? అవును సార్. ఓకే, నో ప్రాబ్లం, అతను క్యాచ్ చేయగలడు కాబట్టి నో ప్రాబ్లం, స్వయంగా కూడా చదువుకోగలడు. అఫ్ కోర్స్ నో పెడతాను. ఎస్, అతన్ని వెళ్ళమని అవసరం అయితే ఆ క్లాస్ కు. జువాలజీ ఏం లేదు కదా, అంటే మనకు ఇక్కడ ఒక సమస్య వస్తుంది. క్లస్టర్ పేపర్లు ఉండడం వల్ల ఈ షేరింగ్ కు ఇబ్బంది అయిపోయి ఈ విధంగా అంటే పంచుకోవడం ఇబ్బంది అవుతుంది, టైం టేబుల్ తయారు చేయడము ఇబ్బంది అవుతుంది. నాకు ఈ క్లాసులు తగ్గిపోతాయి, ఎలక్టివ్ పేపర్ కు సంబంధించినటువంటి క్లాసులు తగ్గిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా ఇవే చెప్తున్నాను అనమాట, ఎలక్టివ్ పేపర్ కు సంబంధించి. రైట్, ఓకే. సో అవి ప్లాస్మిడ్ అంటే డెఫినేషన్ ని మనము ఆ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, మరి అటువంటి ప్లాస్మిడ్లు బ్యాక్టీరియాలో ఉంటాయి. ప్లాస్మిడ్ల యొక్క లొకేషన్ ఏంటిదంటే ఎక్కడ ఉంటాయి అంటే అవి మనకు బ్యాక్టీరియాలలో ఉంటాయి అన్నమాట. ప్లాస్మిడ్లకు ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే ఆ డిఎన్ఏ అణువులో యాంటీబయాటిక్ నిరోధకతకు సంబంధించినటువంటి జీన్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ఆర్ ప్రెజెంట్. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ అంటే యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే బ్యాక్టీరియాలను చంపేస్తాయి యాంటీబయాటిక్స్. కాబట్టి బ్యాక్టీరియాలు ఏంటిది, యాంటీబయాటిక్స్ కు చనిపోకుండా వాటిని అవి రక్షించడం కోసము రెసిస్టెంట్ జీన్స్ ను అవి కలిగి ఉంటాయి. అంటే మనం వెంటనే మనం వ్యాధికి గురి కాకుండా మనలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ను పెంచుకోవాలి కదా. అలాగే ఆ యాంటీబయాటిక్స్ ఉన్నా కూడా వాటిని నిరోధకత చూపేటువంటి జన్యువులను ఈ ప్లాస్మిడ్ లో కలిగి ఉండడం వల్ల వాటికి ఇబ్బంది ఏర్పడదు, అవి తట్టుకొని బ్రతకగలుగుతాయి. ఆ నిరోధకతకు లేని జన్యువులు ఉంటే ఆటోమేటిక్ గా ఆ యాంటీబయాటిక్ వల్ల అవి చనిపోవడం జరుగుతుంది. అందుకే యాంటీబయాటిక్స్ ను మారుస్తూ ఉంటారనమాట, ఒకసారి తగ్గకపోతే ఇంకొక యాంటీబయాటిక్ అలాగనమాట. సో ఇది ప్లాస్మిడ్ల గురించి. అయితే ఇవి స్వయంగా ప్రతికృతి చెందగలదు, అంటే ఒక డిఎన్ఏ నుండి ఇంకొక డిఎన్ఏని ఏర్పరచగలదు. ఆ ఏర్పడిన డిఎన్ఏ ఇంకా అదనపు డిఎన్ఏలను ఏర్పరచగలదు. సో ఇటువంటి జన్యువులు ఉండడం వల్ల వీటిని మార్కర్లుగా మనము గుర్తించుతాం అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం టాపిక్ లో మనము మార్కర్ జీన్స్ గా అవి మనకు ఉపయోగపడతాయి, చాలా అవసరము కూడా అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ డిఎన్ఏ అయినా సరే అది ప్రతికృతి రెప్లికేషన్ చెందాలి అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేటువంటి పాయింట్ ఉండాలి అన్నమాట. కాబట్టి ఈ ప్లాస్మిడ్లకు కూడా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది ఉంటుంది. ప్రతికృతి చెందేటువంటి ప్రదేశము డిఎన్ఏలో ఒక ప్రాంతంలో ఉంటుంది, అక్కడ అది ప్రతికృతి ప్రారంభమవుతుంది. ఎక్కడో ప్రతి డిఎన్ఏలో కూడా ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము దగ్గర ప్రతికృతి అనేటువంటిది ప్రారంభం అవుతుంది అన్నమాట. అందుకు ప్రతి ప్లాస్మిడ్ డిఎన్ఏలో కూడా ఏమి ఉండాలి అంటే ప్రతికృతి చెందేటువంటి స్థానము ఉండాలి, అది ఉంటుంది ప్లాస్మిడ్. తర్వాత మనము మన వాంఛనీయ జన్యువును ప్లాస్మిడ్ లోపల ప్రవేశపెట్టాలి అంటే దాన్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ చేత కత్తిరిస్తాం కదా. అలా కత్తిరించినప్పుడు ఆ కత్తిరించబడేటువంటి నత్రజని క్షారాల వరుస క్రమాలు ఈ ప్లాస్మిడ్ జన్యువులన్నింటిలో కూడా ఉండాలి. అంటే మనకు రకరకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైములు ఉన్నాయి. గత క్లాస్ లో చూసాం ఈకో R1, ఎస్చరిషియా కోలై R1. ఇది దేని మధ్య డిఎన్ఏని కత్తిరిస్తుంది, అడినైన్ గువానిన్. ఎక్కడైతే GA లేదా AG ఉంటుందో అక్కడ పోయి ఈకో R1 వెళ్ళి
అక్కడ డిఎన్ఏని కత్తిరిస్తుంది అనమాట. ఇంకా యూకోఆర్1 కాకుండా BAMH1, BAMH2, BAMH3, HIND1, HIND2, HIND3 ఇలా రకరకాలైనటువంటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైములు మనకు ఉన్నాయి. ప్రతి ఎంజైము కూడా డిఎన్ఏని ఒక ప్రత్యేక స్థానంలో కత్తిరిస్తుంది. ఆ కత్తిరించేటువంటి అనువైన స్థానాలు కూడా మనకు ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఉంటాయి. అది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇంకా అదనంగా నేను మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను నేను. ఇవన్నీ ఏంటిదంటే మనం బైహార్ట్ చేయవలసినటువంటి పాయింట్లు అన్నమాట. సో ప్లాస్మిడ్లలో సుమారుగా 25 నుంచి 30 జన్యువులు ఉంటాయండి. మొత్తం ఓవరాల్ గా డిఎన్ఏని పరిశీలన చేస్తే 25 నుంచి 30 జన్యువులు ఇందులో ఉంటాయన్నమాట. అయితే ఈ ప్లాస్మిడ్లలో కూడా మరలా రకాలు ఉన్నాయి. టిఐ ప్లాస్మిడ్, PBr322. PBr322 అనేటువంటిది కృత్రిమమైన ప్లాస్మిడ్. P ఫర్ ప్లాస్మిడ్, B ఫర్ బొలివర్ అండ్ R ఫర్ రోడ్రిగేజ్. అంటే ప్లాస్మిడ్లలో మరలా రకాలు అన్నమాట. ఇది టిఐ ప్లాస్మిడ్, RI ప్లాస్మిడ్. టిఐ ప్లాస్మిడ్ అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ అన్నమాట. RI ప్లాస్మిడ్ అంటే రూట్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. వేర్లను ఉత్పత్తి చేసేది, కణుతులను ఉత్పత్తి చేసే ప్లాస్మిడ్లు. అయితే మొక్కలలో జన్యువును బదిలీ చేయాలి అంటే ఉపయోగించే వాహకాలు టిఐ ప్లాస్మిడ్లు. మనం చెప్పుకున్నాం, బ్యాక్టీరియా కణాలలోకి మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడతాం, మొక్క కణాల లోపలికి కూడా మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడతాం. అయితే బ్యాక్టీరియాలలోకి వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టాలి అంటే సాధారణమైన ప్లాస్మిడ్లు సరిపోతారు, బ్యాక్టీరియాలో ఉండే సాధారణ ప్లాస్మిడ్లు. కానీ మొక్క కణాలలోకి మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టాలి అంటే టిఐ ప్లాస్మిడ్ ను ఉపయోగిస్తాం. టిఐ అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్. ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ అనేటువంటి బ్యాక్టీరియాలో ఉంటుంది. ఈ ఆగ్రోబ్యాక్టీరియం ఏం చేస్తుంది అంటే మొక్కలలో కణుతులను ఏర్పరుస్తుంది, మొక్కలలో గడ్డలను ఏర్పరుస్తుంది అన్నమాట. ఆగ్రోబ్యాక్టీరియం అనేటువంటి బ్యాక్టీరియా అన్నమాట ఆ కణుతులను ఏర్పరుస్తుంది. ఆ మెకానిజం ఆధారంగా మనము దానిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. దాన్ని క్రౌన్ గాల్ వ్యాధి అని పిలుస్తారు. ఓకే, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి పాయింట్లే అన్నమాట. తర్వాత కొన్ని మంచి లక్షణాలు మనకు ప్లాస్మిడ్లలో ఉంటాయి. 2 పోసలు ఉండే నిర్మాణాలు, వలయాకారంలో ఉంటుంది, హిస్టోన్ ప్రోటీన్లు ఉండవు ఇందులో. తర్వాత ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది. ఇవి సహజ సిద్ధమైనటువంటి వాహకాలుగా పనిచేస్తాయి. సుమారు 50 కిలో బేసెస్ నత్రజని క్షారాలు ఉంటాయి. అంటే కిలో బేస్ పరంగా 50 కిలో బేస్లు ఉంటాయి. జన్యువుల పరంగా అయితే 25 నుంచి 30 జన్యువుల వరకు ఉంటాయన్నమాట. ఇవి కొన్ని ప్లాస్మిడ్ యొక్క లక్షణాలు అన్నమాట. అలాగా సో మొట్టమొదటి వాహకం ఏంటిది అంటే ప్లాస్మిడ్లు. తర్వాత రెండవ వాహకము ఫేజ్లు. ఫేజ్ అంటే ఏంటిదమ్మా? ఫేజ్ అణువులు అంటే బ్యాక్టీరియా వెరీ గుడ్. బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియోఫేజ్లు అని పిలుస్తాం. బ్యాక్టీరియోఫేజ్లను కూడా మనము జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలకు వాహకాలుగా ఉపయోగించుకుంటాం సందర్భాన్ని బట్టి. చిన్న చిన్న వాంఛనీయ జన్యువులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం వాటిని ప్లాస్మిడ్లలో ప్రవేశపెట్టి ప్రయోగాన్ని నిర్వహించవచ్చు. ఒకవేళ పెద్ద సైజు గల వాంఛనీయ డిఎన్ఏ ఉంది అనుకోండి, అప్పుడు వాహకాలుగా మనము బ్యాక్టీరియోఫేజ్లను ఎంచుకుంటాం. ఎందుకంటే బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏలో పెద్ద మొత్తంలో డిఎన్ఏని మనం ప్రవేశపెట్టవచ్చు బ్యాక్టీరియోఫేజ్ లో. అందుకని పెద్ద డిఎన్ఏ ఉంటే దానిని మనం అతిధేయ కణంలో ప్రవేశపెట్టాలి అంటే బ్యాక్టీరియోఫేజ్లు అనేటువంటి వాటిని మనం వాహకాలుగా ఉపయోగించుకుంటాం. జస్ట్ మీకు నేను షేర్ చేస్తూ రాస్తాను నేను ఇక్కడ. ఇది మన టాపిక్ వాహకాలు. మొట్టమొదట చెప్పుకునింది ప్లాస్మిడ్లు.
మనకు చేత్తో రాయడము చిన్న స్క్రీన్ కాబట్టి ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. రెండవ వాహకాలు బ్యాక్టీరియోఫేజ్లు, సింపుల్ గా ఫేజ్లు అని కూడా అనవచ్చు. బ్యాక్టీరియోఫేజ్లు అంటే వైరస్లను మనము వాహకాలుగా ఉపయోగించుకుంటాం. ఎందుకు వైరస్లను మనం వాహకాలుగా ఉపయోగించుకుంటాం? ఎనీబడి? ఇది బ్యాక్టీరియా ప్రధాన డిఎన్ఏ, ఇది ప్లాస్మిడ్ డిఎన్ఏ అదనపు డిఎన్ఏ. ఎందుకు వైరస్లను మనం ఎంచుకుంటాము అంటే వైరస్ అనేది బ్యాక్టీరియా పైన దాడి చేయగలదు. బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫేజ్లు అంటారు. ఇప్పుడు ఈ వైరస్ ఉంది, ఈ బ్యాక్టీరియోఫేజ్, ఇది తనలో ఉండేటువంటి డిఎన్ఏని ఇలా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశపెడుతుంది. ఇప్పుడు ఎంత సులభమో చూడండి, మనకు కావలసినటువంటి వాంఛనీయ జన్యువును ఈ వైరస్ లోకి ఇలా మిక్సప్ చేసామనుకోండి, వైరస్ డిఎన్ఏతో మనము కలిపి వేయగలిగితే చాలు, ఆటోమేటిక్ గా ఈ వైరస్ పోయి బ్యాక్టీరియా లోపల మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడుతుంది. ఇప్పుడు బ్యాక్టీరియా ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది, అనేక బ్యాక్టీరియాలు తయారవుతాయి. మనం ప్రవేశపెట్టిన జన్యువు కూడా ప్రతికృతి చెంది ఎక్కువ డిఎన్ఏ కాపీలు ఏర్పడతాయి. దానినే క్లోనింగ్ అంటారు. అందుకనే ఇక్కడ ఏంటిదంటే క్లోనింగ్ ప్రక్రియకు ఉపయోగించే వాహకాలు కాబట్టి వీటిని క్లోనింగ్ వాహకాలు అని కూడా అంటారు. సో ప్రధానంగా ఇది క్లోనింగ్ లో ఉపయోగించే వాహకాలు, క్లోనింగ్ వాహకాలు. సో మొదటిది ప్లాస్మిడ్లు, రెండవది బ్యాక్టీరియోఫేజ్లు అన్నమాట. సో బ్యాక్టీరియోఫేజ్లలో టీ సరి సంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్లు ఉన్నాయి, బేసి సంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ కోలైకి సంక్రమించే లాంబ్డా ఫేజ్ ఉంది. మనకు ఎస్చరీషియా కోలై, ఈ కోలై బ్యాక్టీరియా ఉంది. దీని మీద ఎక్కువగా దాడి చేసేది లాంబ్డా ఫేజ్ అనే వైరస్ అన్నమాట. ఈ లాంబ్డా ఫేజ్ వైరస్ ని ఎక్కువగా మనం జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలకు ఉపయోగించుకుంటాం అన్నమాట. అంటే ఇందులో సుమారుగా 50 దాకా జన్యువులు ఉంటాయి. ఏది ఈ లాంబ్డా ఫేజ్ లో 50 దాకా జన్యువులు మనకు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక పెద్ద డిఎన్ఏని, వాంఛనీయ డిఎన్ఏని మనము ఈ బ్యాక్టీరియోఫేజ్ లో ప్రవేశపెట్టి అతిధేయ కణం లోపలికి మనము ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. సో అది బ్యాక్టీరియోఫేజ్ గురించి అన్నమాట. సో 2 వాహకాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడవ వాహకం ఏంటిది అంటే కాస్మిడ్లు. మూడవ వాహకము కాస్మిడ్లు. కాస్మిడ్స్. మరి కాస్మిడ్లు అంటే ఏంటిది అంటే బాగా గమనించండి. ఇది బ్యాక్టీరియోఫేజ్ వైరస్. ఇది బ్యాక్టీరియోఫేజ్ వైరస్. ఇందులో డిఎన్ఏ, తల భాగంలో డిఎన్ఏ ఉంటుంది అన్నమాట. బ్యాక్టీరియోఫేజ్ వైరస్ లో ఉండే ఈ డిఎన్ఏలో ఒకానొక భాగము, అంటే ప్రధానమైన భాగం ఏంటిది అంటే కాస్ సైట్. కాస్ సైట్ అంటాం, సిఓఎస్, కాస్ ప్రదేశము అనేది ఉంటుందమ్మా. ఇది పొడవుగా చేసినటువంటి వైరస్ డిఎన్ఏ. ఇందులో అంత డిఎన్ఏని తీసుకోకుండా కొంత డిఎన్ఏ భాగము, ఏదైతే ముఖ్యమైన భాగమో మన జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలకు ముఖ్యమైన భాగం ఏంటిదంటే ఇది కాస్ ప్రదేశం అంటాం. ఈ కాస్ సైట్ నే వేరు చేసేస్తాం. ఏది మొత్తం వైరస్ నుండి, బ్యాక్టీరియోఫేజ్ వైరస్ నుండి మొత్తం డిఎన్ఏని మనం ఉపయోగించకుండా కొంత డిఎన్ఏ మాత్రమే, ఆ డిఎన్ఏ ప్రాంతాన్ని ఏమంటాం? కాస్ డిఎన్ఏ అంటాం. ఆ కాస్ డిఎన్ఏని మాత్రమే తీసుకొని, ఇది చిన్న సెగ్మెంట్ అన్నమాట, దీనిని
ప్లాస్మిడ్ కు కలుపుతాం. ఇది పాయింట్, గమనించండి. ఇప్పుడు ఇది ప్లాస్మిడ్, దీనికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ను కలుపుతాం, దీనికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ను కలుపుతాం అన్నమాట. అప్పుడు అతుక్కునే కొనలు కలిగినటువంటి డిఎన్ఏ ఖండితాలు మనకు ఏర్పడతాయి. ఈ రెండింటిని కలిపి డిఎన్ఏ లైగేజ్ సహాయంతో మనము కొత్త ప్లాస్మిడ్ ను మనం తయారు చేయవచ్చు. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇది బ్యాక్టీరియోఫేజ్ వైరస్ లో ఉండే కాస్ ప్రదేశము. ఇది ఒరిజినల్ గా ప్లాస్మిడ్, కాస్ ప్లస్ ప్లాస్మిడ్ కలిసింది కాబట్టి రెండిటి పేరు మీదుగా కాస్మిడ్ అని అంటారనమాట. సో ఆ రకంగా కాస్మిడ్లను శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. ఈ కాస్మిడ్స్ ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు కాలిన్స్ మరియు హార్న్, HOHN, హార్న్. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సంకర అణువులను తయారు చేశారనమాట. ఇక్కడ సంకరము అని ఎందుకు అన్నాము? బ్యాక్టీరియోఫేజ్ వైరస్ లో ఉండే కాస ప్రదేశాన్ని తీసుకొని ప్లాస్మిడ్ కు అతికించి ఒక కొత్త అణువులను, సంకర అణువులను తయారు చేశారనమాట. సో వీటినే ఏమంటాము అంటే మనము కాస్మిడ్లు అని అంటారనమాట. సో ఈ కాస్మిడ్ లో కూడా నిరోధకత్వానికి, సూక్ష్మజీవ నాశకాల నిరోధకత్వానికి సంబంధించినటువంటి జన్యువులు ఉంటాయి. అతుక్కునే కొనలు కలిగినటువంటి నత్రజని క్షారాలు ఏర్పడతాయి సులభంగా. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది. అయితే కాస్మిడ్లు సుమారుగా ఎంత పొడవు ఉంటాయంటే 5 కిలో బేస్ పేర్ల పొడవు ఉంటుంది. వీటిలో మనము 45 కిలో బేస్ పొడవు ఉండేటువంటి డిఎన్ఏని మనం చొప్పించి మన యొక్క క్లోనింగ్ ప్రయోగాలకు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఇవి మనకు కాస్మిడ్లు అనేటువంటి వాటి యొక్క ఉపయోగాలు. కాబట్టి మనకు 3 క్లోనింగ్ వాహకాలు అయిపోయాయి. ఫస్ట్ ప్లాస్మిడ్లు, రెండవది ఫేజ్లు అంటే వైరస్లు, మూడవది కాస్మిడ్లు. ఇప్పుడు 4వది ఏంటిది అంటే ఫాజ్మిడ్లు. ఇవి కూడా సంకర అణువులే, కాకపోతే కృత్రిమంగా రూపొందించిన ఒక ప్రత్యేకమైనటువంటి వాహకాలు అన్నమాట. ఏంటిది ఇది? ఫాజ్మిడ్లు అంటే ఇంతకు ముందు దానిలాగానే, ఫేజ్ అంటే వైరస్, ప్లాస్మిడ్, ఫేజ్ ప్లస్ ప్లాస్మిడ్ ను కలిపి ఫాజ్మిడ్లను తయారు చేయడం జరిగింది. ఓకే, వీటిని మొదటిసారి ఎవరు కనిపెట్టారు అంటే బ్రెన్నర్ మరియు అతని అనుచరులు, అనేక మంది శాస్త్రవేత్తలు కలిసి కృత్రిమంగా దీన్ని తయారు చేశారు. ఎలాగా? మొత్తం వైరస్ డిఎన్ఏను ప్లస్ ప్లాస్మిడ్ డిఎన్ఏను రెండింటిని కలిపి కృత్రిమమైనటువంటి ఒక కొత్త డిఎన్ఏని తయారు చేశారు. సో వైరస్ డిఎన్ఏని ప్లాస్మిడ్ ను కలిపారు కాబట్టి ఫాజ్మిడ్లు అన్నారు. కానీ కాస్మిడ్లు అనేటివి ఏంటివి? డిఫరెంట్. కాస్మిడ్ కు ఫాజ్మిడ్ కు తేడా ఏంటిది చెప్పగలరా? కాస్మిడ్ లో ఏమవుతుంది? ఫేజ్ డిఎన్ఏ మొత్తం ఉండదు, కేవలము కాస్ ప్రదేశం మాత్రమే ఉంటుంది. వైరస్ లోని డిఎన్ఏలో మొత్తం డిఎన్ఏ ఉండకుండా కాస్ అనేటువంటి ప్రదేశం మాత్రమే ఉంటుంది, ప్లాస్మిడ్ మొత్తము ఉంటుంది. మనం సాధారణంగా ఉపయోగించేటువంటి ప్లాస్మిడ్ మొత్తము ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మొత్తం ప్లాస్మిడ్ మరియు కాస్ ప్రదేశము కలిసి తయారు చేసినటువంటి వాహకాలు కాస్మిడ్లు అవుతాయి. ఫేజ్ వైరస్ లో ఉండే మొత్తం డిఎన్ఏ, మొత్తం ప్లాస్మిడ్ ను కలిపి కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక ప్రత్యేక వాహకాన్ని ఫాజ్మిడ్లు అని పిలుస్తారు. బ్రెన్నర్ మరియు అతని సహచరులు వీటిని కనుక్కోవడము జరిగిందనమాట. సో ఇవి 4 ప్రధానంగా మనకు జన్యు ఇంజనీరింగ్ లేదా ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగించే వాహకాలు. ఇక్కడ వీటికి తోడుగా ఆదర్శవంతమైనటువంటి వాహకంగా 5వ దాన్ని PBr 322 అనేటువంటి వాహకాన్ని ఉపయోగిస్తాం. దీన్ని మనం 5వ వాహకంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ P ఫర్
ప్లాస్మిడ్, P for ప్లాస్మిడ్. B for శాస్త్రవేత్త పేరు బ్రన్నర్, బోలివర్. శాస్త్రవేత్త రోడ్రిడ్జ్. ఆర్ ఫర్ బోలివర్. R for రాడ్రిగేజ్. రోడ్రిడ్జ్. R for రాడ్రిగేజ్. అన్ని ఆదర్శవంతమైనటువంటి లక్షణాలను ఈ PBR 322 కలిగి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ వాహకాలను ఉపయోగించడం వల్ల ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. అందుకని అన్ని లక్షణాలు కలిసి ఉండేటట్లుగా ఈ ప్లాస్మిడ్ ను కృత్రిమంగా తయారు చేశారు ఈ శాస్త్రవేత్తలు అన్నమాట. PBR 322 అనేటువంటి ప్లాస్మిడ్. దీనికి సంబంధించి కూడా నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. PBR 322 ఉంది అన్నమాట. ఇంకొక వాహకం కూడా ఉంది అన్నమాట. అవి ఏంటిది అంటే PUC, అంటే P ఫర్ ప్లాస్మిడ్. ఇది 6వది. ఎవరు? PUC19 సార్. 19 ఎవరు? అదే సార్, PUC19 సార్. అర్థం కాలేదమ్మా నువ్వు చెప్పేది. PUC19. యా, PUC19 నువ్వు చెప్తున్నావా? ఓకే ఓకే. PUC19. ఇక్కడ P అంటే ప్లాస్మిడ్, U అంటే UC అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని. అనేక మంది శాస్త్రవేత్తలు, కాలిఫోర్నియాలో పనిచేసే శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు కూడా ఇలా కృత్రిమంగా ప్లాస్మిడ్లను తయారు చేయడము జరిగింది అన్నమాట. సో ఇవి మనకు క్లోనింగ్ ప్రయోగాలలో ఉపయోగించేటువంటి వాహకాలు. ఏంటివి అవి క్లోనింగ్ వాహకాలు అంటే? ఎస్ఏ అమ్మా, క్లోనింగ్ వాహకాలు. వీటిల్లో ఏదో ఒకటి షార్ట్ క్వశ్చన్ గా కూడా ఇంపార్టెంటే మీకు. ముఖ్యంగా ప్లాస్మిడ్ కానీ, TI ప్లాస్మిడ్ కానీ, PBR 322 కానీ షార్ట్ క్వశ్చన్ గా కూడా అడిగే అవకాశం ఉంది. సో మన క్వశ్చన్ ఏంటిది అంటే క్లోనింగ్ వాహకాలు. సో ప్లాస్మిడ్లు మొదటిది. రెండవది ఫేజ్ వైరస్లు, బ్యాక్టీరియోఫేజ్లు. అంటే బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ బ్యాక్టీరియాను దాడి చేయడం ద్వారా మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు బ్యాక్టీరియాలోకి ప్రవేశపెడుతుంది. కానీ ఆ సందర్భంలో మనం ఏం చేస్తాము అంటే బ్యాక్టీరియాని విచ్ఛిన్నం చేయనీయకుండా వైరస్ లో ఉండే జన్యువులను తీసివేస్తామన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే మీకు డౌట్ రావచ్చు, బ్యాక్టీరియోఫేజ్ వైరస్ బ్యాక్టీరియా పైన దాడి చేసిన తర్వాత బ్యాక్టీరియా కణం పగిలిపోతుంది కదా సార్ అని. కాబట్టి ఏంటిది అంటే బ్యాక్టీరియా తాను ప్రతికృతి చెందనీయకుండా ఆ జన్యువులను తీసివేస్తామన్నమాట. DNA ప్రవేశపెట్టబడే అంత వరకే తగిన ఏర్పాట్లను మనం చేసుకోవడం జరుగుతుంది. సో అది బ్యాక్టీరియోఫేజ్. తర్వాత మూడవ వాహకము వచ్చి కాస్మిడ్లు. బ్యాక్టీరియోఫేజ్ వైరస్ లో పొడవుగా DNA ఉంటుంది అన్నమాట. అందులో ఒకానొక DNA ప్రాంతము కాస్ అనేటువంటి ప్రదేశము, కాస్ ప్రదేశము అంటాం. ఇప్పుడు ఆ కాస్ అనేటువంటి వైరస్ DNA భాగాన్ని, ప్లాస్మిడ్ ను రెండింటిని కలిపి మనము తయారు చేసినటువంటి సంకర ఈ DNA అణువులనే కాస్మిడ్లు అని పిలుస్తాం. ఇది కాస్ ప్రదేశము, ఫేజ్ వైరస్ లో ఉండేటువంటిది. ఇది ఒక కాస్ ప్రదేశం అన్నమాట. ఇది ప్లాస్మిడ్. ఆ కాస్ ప్రదేశము అదే విధంగా ఈ ప్లాస్మిడ్ ను రెండింటిని మనము కలుపుతాం. ఇక్కడ విడగొట్టడానికి మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లను ఉపయోగిస్తాం. కలపడానికి లైగేజ్ అనే ఎంజైమ్లను మనము ఉపయోగిస్తాం అన్నమాట. ఈ కాస్మిడ్లను కనిపెట్టింది కోలిన్స్, హాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు. తర్వాత నాలుగవ రకము వాహకాలు ఫాజ్మిడ్లు. వీటిని బ్రెన్నర్ అను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇది పూర్తిగా ఫేజ్ అనే వైరస్ డిఎన్ఏని తీసుకుంటాం, పూర్తిగా ప్లాస్మిడ్ డిఎన్ఏని తీసుకొని కృత్రిమంగా తయారు చేశారు. పెద్ద ప్లాస్మిడ్ అయినటువంటి కృత్రిమమైనటువంటి ప్లాస్మిడ్ ను తయారు చేసుకోవడం జరిగింది అన్నమాట. సో అది ఫాజ్మిడ్ అవుతుంది. తర్వాత
ఓన్లీ ప్లాస్మిడ్ నే మార్పులు చేసి తయారు చేసినటువంటి వాహకాలు ఇవి అన్నమాట. PBr 322 PUC 19 అనేటువంటి. ఇక్కడ PUC 19 తో పాటు ఇంకా చాలా నంబర్లు కూడా ఉన్నాయి, వేరే ఇతరత్ర వాహకాలు కూడా ఉన్నాయి. అవి మనము తర్వాత కావాల్సి ఉంటే మనము చూసుకోవచ్చు, చెప్పుకోవచ్చు ఆ నంబర్ని కూడా అన్నమాట. రైట్. కాబట్టి PBr 322 అనేటువంటిది మొట్టమొదట తయారు చేసినటువంటి కృత్రిమమైనటువంటి ప్లాస్మిడ్ PBr 322. P for plasmid, B for Bolivar and R for Rodriguez. బొలివర్ రాడ్రిగేజ్ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ ప్లాస్మిడ్. అనేక ఆదర్శవంతమైనటువంటి లక్షణాలు ఈ PBr 322లో ఉంటాయి. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది, యాంటీబయాటిక్ నిరోధకతకు సంబంధించినటువంటి జన్యువులు ఉంటాయి, అనేక రకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లకు కావలసిన కత్తిరించే ప్రదేశాలు ఈ ప్లాస్మిడ్ ను కలిగి ఉంటుంది. ఏ ఎంజైమ్ ను ఉపయోగించినా సరే ఆ ఎంజైమ్ కు కావాల్సినటువంటి కత్తిరించగలిగినటువంటి ప్రదేశము ఈ PBr 322లో మనం పొందుపరిచాం. ఎందుకంటే రకరకాల ఎంజైమ్లు ఉన్నాయి, అన్ని రకాల ఎంజైమ్లకు అనువుగా ఉండేటట్లుగా ఈ ప్లాస్మిడ్ ను కృత్రిమంగా తయారు చేశారనమాట. అదే మనము బ్యాక్టీరియాలో ఉండే ప్లాస్మిడ్ ను తీసుకుంటే కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు మాత్రమే కత్తిరించే ప్రదేశాలు ఉంటాయి, మరి కొన్ని ఎంజైమ్లకు ఉండదు. అటువంటప్పుడు మనకు అవి ఉపయోగం లేదనమాట. అందుకని దీనిని ఉపయోగించడం జరిగింది, కృత్రిమంగా తయారు చేయడం జరిగింది అన్నమాట. సో ఇవి మనకు క్లోనింగ్ లో ఉపయోగించే వాహకాలు అన్నమాట. క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియలో మనము ఉపయోగించే వాహకాలు. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. ఈ క్లోనింగ్ వాహకాలు అనేటువంటిది కూడా ఎస్ఏ క్వశ్చన్ అన్నమాట. అసలు క్లోనింగ్ అంటే ఏంటిది? ఒకే రకంగా ఉండే అనేక DNA అణువులను ఉత్పత్తి చేసే ప్రక్రియను క్లోనింగ్ అంటారు. మనం మొక్కల విషయానికి వచ్చినప్పుడు ఆ రకంగా చెప్పుకుంటాం. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన మొక్కల గుంపును కూడా మనం క్లోన్లనే అంటాం. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటిది అంటే RDNA టెక్నాలజీ కాబట్టి దాని పరంగానే మనం చెప్పుకోవాలి, DNA పరంగానే మనం చెప్పుకోవాలి అన్నమాట. అనేక DNA అణువుల కాపీలు, నకళ్ళు అంటే డూప్లికేట్స్ అన్నమాట. ఒక DNA, 2 DNAలు, 2 4, 4 8 DNAలు, 8 16 DNAలు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. The multiplication of several DNA copies is called as cloning. Yes, సమరూపక DNAలు ఒకే రకమైన DNA అణువులను ఉత్పత్తి అతిధేయ కణంలో ఉత్పత్తి అవుతాయి. ఆటోమేటిక్ గా క్లోనింగ్ అంటే సమరూపకాలే అనమాట. అది శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయ్యాయి అంటే అవన్నీ ఒకే రకంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి, సమరూపకంగా ఉంటాయి, మార్పులు ఉండవు. మార్పులు ఎప్పుడు వస్తాయి? లైంగిక ప్రత్యుత్పత్తి జరిగినప్పుడు, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరిగినప్పుడు, అప్పుడు ఏర్పడినప్పుడు కొత్త లక్షణాలు వస్తాయి పుట్టినటువంటి వాటిల్లో. ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి కాబట్టి సమానంగా ఉంటాయి, సమరూపకంగా ఉంటాయి, లేదా ఒకే రకంగా మొక్కలు అనేవి ఉంటాయి. ఇక్కడ డిఎన్ఏలు కూడా అన్ని కూడా ఒకే రకమైనటువంటి డిఎన్ఏలు మనకు తయారవుతాయి ఈ క్లోనింగ్ ప్రక్రియలో. సో ఈ క్లోనింగ్ ప్రక్రియకు మనకు వాహకాలు అనేటివి అవసరం. ఎందుకంటే వాంఛనీయ జన్యువును అవి తీసుకొని అతిధేయ కణంలో ప్రవేశపెట్టాలి కాబట్టి ఆ వాహకాలను మనం ఉపయోగించుకుంటాం. ఆ వాహకాలుగా ప్లాస్మిడ్లు, ఫేజ్ వైరస్లు అంటే లాంబ్డా ఫేజ్ ను ఉపయోగిస్తాం. తర్వాత కాస్మిడ్లు, ఫాజ్మిడ్లు, PBr 322, PUC 19 వంటి వాహకాలు మీరు 4, 5 రాసినా కూడా సరిపోతుంది. సో ఇది మనకు క్లోనింగ్ ప్రక్రియలో ఉపయోగించే జన్యు వాహకాలు అన్నమాట. సో ఇంతటితో నేను క్లోజ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ క్లాస్కు క్లస్టర్ పేపర్లు వాళ్ళు జాయిన్ అవ్వండి. క్లస్టర్ నేను లింక్ పెడతాను. మళ్ళీ క్లస్టర్ కు సపరేట్ గ్రూప్ పెడదాం. సపరేట్ గ్రూప్ అంటే ఆల్రెడీ ఉంది, బట్ టీచ్మెంట్ లో నేను గ్రూప్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను టీచ్మెంట్ యాప్ లో అక్కడికి వచ్చేస్తారు క్లస్టర్ లో ఉండే క్యాండిడేట్లు అందరూ కూడా అన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించింది అదే లింక్ ద్వారా మీరు వస్తే సరిపోతుంది అన్నమాట. లేకపోతే ఇదే లింక్ ద్వారా వచ్చినా సరే, అన్నిటికీ ఒకే లింకే. సింపుల్ గా ఏంటిది అంటే క్లస్టర్ ఉండే వాళ్ళే జాయిన్ అవుతారు ఆఫ్టర్నూన్, మిగిలిన వాళ్ళు జాయిన్
అవ్వక్కర్లేదు అన్నమాట. మెటీరియల్ మాత్రము క్లస్టర్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్ వెల్కమ్. బాగా చదవండి, బాగా చదవండి. తర్వాత ఒక అసైన్మెంట్ ని మీరు రాయండి. ఒక అసైన్మెంట్ కూడా మీరు రాయలేదు పేపర్ కు సంబంధించి. నేను ఒక అసైన్మెంట్ టీచ్మెంట్ యాప్ లో పెట్టాను కూడా నేను. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాంట్ టిష్యూ కల్చర్, కణజాల వర్ధనంలో ఉండే వివిధ రకాల దశలను గురించి వివరించండి. ఏంటిది? పోషకాయనకం తయారీ, ఎక్స్ప్లాంట్ తయారీ, పోషకాయనకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం, తర్వాత ప్రవేశపెట్టడం, పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్, వాతావరణ అనుకూలత, గార్డెనింగ్. 6 దశలు ఉంటాయి కణజాల వర్ధనంలో దశలు. అది ఎస్ఏ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మీరు అసైన్మెంట్ రాసి, మీరు అసైన్మెంట్ ఎప్పుడు యాజ్ యూజువల్ గా పెడతారు బుక్, అర్థమైందా? ఆ బుక్ లో రాసి దాన్ని ఫోటో తీసి, ఫోటోని మీరు యాప్ లోనే మీరు పెట్టండి. యాప్ లోనే మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ అని ఉంటుంది. నేర్చుకుందాం మనం ఈ రకంగా టెక్నాలజీని కూడా మనం నేర్చుకుందాం. అన్ని ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఈ యాప్ లో అవన్నిటిని కూడా మనం యూజ్ చేసుకుందాం. మనకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు అసైన్మెంట్ రాయడం వల్ల ఉపయోగం మీకు. సో మీరు అది అప్డేట్ చేస్తారు ఆన్లైన్ లోనే. ఎవాల్యుయేషన్, ఎవరెవరు సబ్మిట్ చేస్తారో నాకు డేటా అంతా వచ్చేస్తుంది. సబ్మిట్ చేశారు. అదేవిధంగా మనం మిడ్ ఎగ్జామ్ కూడా ఇలాగే పెట్టుకోవాల్సిన పరిస్థితి. టెస్ట్ ఉంటుంది, టెస్టులు కూడా ఉంది, అసైన్మెంట్ ఉంది, టెస్ట్ ఉంది, ఒక నోటిఫికేషన్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి ఆప్షన్స్. వాటన్నిటిని కూడా మనం వాడదాం, నేర్చుకుందాం, చదువుదాం, నేర్చుకుందాం. ఓకే, మంచి మార్కులతో పాస్ అవుదాం. సో ఆల్ ద బెస్ట్. ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ ద సెషన్.